I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir Sierra College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 3rd semester, paper 3, Inorganic and Organic Chemistry. Topic, Unit 5, Carboxylic Acids. In this lesson, here the topic is nomenclature, classification and structure of carboxylic acids. Unit 5, Carboxylic Acids and Derivatives. First of all, introduction. Organic compounds containing carboxylic group, that is C double bond OH, are known as carboxylic acids. Their general formula is RC double bond OH or RCOOH, where R is an alkyl group, or hydrogen also we can take. Organic compounds containing carboxylic group ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. సో కార్బాక్సిలిక్ గ్రూప్ అంటే ఏంటి అంటే సి డబుల్ బాండ్ ఓహెచ్. సో ఆ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. జనరల్ ఫార్ములా వచ్చి RCOOH. ఆర్ అంటే ఇక్కడ ఏదైనా ఆల్కైల్ గ్రూప్ పెట్టుకుంటాం, లేదు అంటే హైడ్రోజన్ అయినా ప్లేస్ చేసుకుంటాం. హైడ్రోజన్ ప్లేస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఫార్మిక్ యాసిడ్ వస్తుంది. లేదు ఏదైనా ఆల్కైల్ గ్రూప్ని ప్లేస్ చేసుకున్నప్పుడు దాని కరస్పాండింగ్ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్. Carboxylic groups are classified into monocarboxylic acids, dicarboxylic acids, tricarboxylic acids, etc. according to the number of COOH groups present in the compound. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకుంటే మనం ఎలా క్లాసిఫై చేసుకుంటాము అంటే మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్, డైకార్బాక్సిలిక్, ట్రైకార్బాక్సిలిక్. దేన్ని డిపెండ్ చేసుకుని మనం ఇలా క్లాసిఫికేషన్ చేసుకుంటున్నాము అంటే నెంబర్ ఆఫ్ COOH గ్రూప్స్ ఎన్ని ఉన్నాయో మనం తీసుకున్న కాంపౌండ్లో ఆ గ్రూప్స్ యొక్క నెంబర్ని బట్టి మనం క్లాసిఫికేషన్ అనేది చేసుకుంటున్నాం. మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ 1 COOH గ్రూప్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే వాటిని మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. 2 COOH గ్రూప్స్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే మనం తీసుకున్న కాంపౌండ్లో వాటిని డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. అలాగే 3 COOH గ్రూప్స్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే వాటిని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ COOH గ్రూప్స్ని బట్టి క్లాసిఫికేషన్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ది మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఒక COOH గ్రూప్ ఉన్న దానికి ఎగ్జాంపుల్. దానికి ఏంటి అంటే ఎగ్జాంపుల్ వచ్చి ఎసిటిక్ యాసిడ్ CH3COOH. నెక్స్ట్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్. డైకార్బాక్సిలిక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ వచ్చి సక్సీనిక్ యాసిడ్ని తీసుకోవచ్చు. సక్సీనిక్ యాసిడ్ ఫార్ములా వచ్చి CH2COOH, CH2COOH. నెక్స్ట్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్స్. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే 3 COOH గ్రూప్స్ ఉన్నవి. సో దీనికి ఎగ్జాంపుల్ కింద మనం ఇక్కడ సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాం. సిట్రిక్ యాసిడ్ ఫార్ములా వచ్చి CH2COOH, COOH, CH2COOH. సో ఇట్లా మనం యాసిడ్స్ని క్లాసిఫై చేసుకుంటాం డిపెండింగ్ అపాన్ ది COOH గ్రూప్స్. Monocarboxylic acids may be considered as derived from alkanes by the replacement of one hydrogen atom by one carboxyl group. సో మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ ఎలా డిరైవ్ చేసుకున్నామని చెప్పుకుంటాము అంటే ఆల్కేన్స్ తీసుకుని దానిలోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ని ఒక COOH గ్రూప్ తోటి రీప్లేస్ చేసినప్పుడు మనకి మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి వస్తాయి అనేసి చెప్తున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే మీథేన్ తీసుకుంటున్నాం. CH4 తీసుకుని దానిలో వన్ ఆఫ్ ది హైడ్రోజన్ని COOH గ్రూప్ తోటి రీప్లేస్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే CH3COOH ఎసిటిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ నామిక్లేచర్. దేర్ ఆర్ 3 ways ఫర్ నేమింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్కి నేమింగ్ పెట్టడానికి మనకి 3 ways అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కామన్ సిస్టమ్. లోవర్ మెంబర్స్ ఆర్ బెటర్ నోన్ బై కామన్ నేమ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ సో లోవర్ మెంబర్స్ తీసుకుంటే మనకి నేమింగ్ ఎలా ఇస్తాము అంటే వాటి సోర్స్ నుంచే ఇండివిజువల్ నేమ్స్ అనేవి చెప్తాం అనమాట. సోర్స్ అంటే అవి దేని నుంచి అయితే ప్రొడ్యూస్ అయినాయో వాటి నేమ్ని బట్టే మనకి ఆ యాసిడ్స్కి నేమింగ్ అనేది ఇస్తాం. సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ HCOOH ఫార్మిక్ యాసిడ్ తీసుకుంటున్నాము. సో అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే దాని సోర్స్ వచ్చి రెడ్ యాంట్. సో అక్కడ మనకి దాని నుంచి వచ్చే ఆ కెమికల్ నేమ్ వచ్చి ఫార్మికా.
సో కామన్ నేమ్ వచ్చి ఫార్మిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ CH3COOH. ఈ ఎస్టిక్ యాసిడ్ వచ్చి మనకి వెనిగర్ నుంచి వస్తుంది కాబట్టి ఎసిటమ్ అంటాము. కాబట్టి దానికి నేమ్ వచ్చి ఎస్టిక్ యాసిడ్ అనేసి ఇస్తున్నాం. నెక్స్ట్ C3H7COOH బ్యూటారిక్ యాసిడ్. సో ఇది మనకి బటర్ నుంచి వస్తుంది. బటర్కి ఇక్కడ మనం బ్యూటైరమ్ అంటాము. సో దానికి ఆ యాసిడ్కి నేమ్ వచ్చి బ్యూటైరిక్ యాసిడ్ అనేసి నేమింగ్ ఇచ్చాము. నెక్స్ట్ వన్ వచ్చి IUPAC సిస్టమ్. In the IUPAC system, carboxylic acids are named as alkanoic acids, and thus the exact name of an individual acid is derived by replacing the ending E of the corresponding alkane by oic acid. IUPAC సిస్టంలో కార్బాక్సిలిక్ యాసిడ్స్కి నేమింగ్ ఎలా ఇస్తామంటే ఆల్కనోయిక్ యాసిడ్స్ అనేసి నేమింగ్ చెప్తాం. సో ఇక్కడ ఎట్లా ఇస్తాము నేమ్ అంటే the exact name of an individual acid is derived by replacing the ending E of the corresponding alkane by oic acid. అది ఏ ఆల్కేన్ నుంచి అయితే డెరైవ్ చేసుకుంటున్నామో ఆ ఆల్కేన్ నేమ్ ఇచ్చి ఆ ఆల్కేన్ నేమ్లో చివర ఈ ప్లేస్లో ఈ తీసేసి ఈ ప్లేస్లో మనం ఓయిక్ యాసిడ్ అనేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ వచ్చి HCOOH. దీనికి IUPAC నేమ్ వచ్చి మిథనోయిక్ యాసిడ్. నెక్స్ట్ CH3COOH. దీనికి IUPAC నేమ్ వచ్చి ఇథనోయిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ C2H5COOH. దీనికి IUPAC నేమ్ ప్రొపయోనిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ C3H7COOH. దీనికి IUPAC నేమ్ వచ్చి బ్యూటనోయిక్ యాసిడ్. Next one, derived system. Third one, sometimes carboxylic acids are named as alkyl derivatives of acetic acid. సో కొన్నిసార్లు మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్కి నేమింగ్ ఎలా ఇస్తాము అంటే వాటి యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్ కింద నేమ్స్ అనేవి ఇస్తాం. ఎస్టిక్ యాసిడ్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్ కింద చెప్తాం. వాటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే CH3CH2COOH. సో ఇది మనకి ఎట్లా వస్తుంది అంటే ఎస్టిక్ యాసిడ్లోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్లోకి మిథైల్ గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇలా CH3CH2COOH అనేసి వస్తుంది. దీనికి నేమింగ్ వచ్చి మిథైల్ ఎసిటిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్లోనే వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ పెట్టుకుంటున్నాం కాబట్టి మిథైల్ ఎస్టిక్ యాసిడ్ అంటున్నాం. సో ఒక గ్రూపే మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్నే మోనోమిథైల్ ఎస్టిక్ యాసిడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి CH3CH CH3COOH. దీనికి డైమిథైల్ ఎస్టిక్ యాసిడ్ అంటాం. సో ఇది ఎలా వచ్చింది అంటే మనకి ఈ మిథైల్ ఎస్టిక్ యాసిడ్లో ఉన్న ఈ CH2 గ్రూప్లో ఒక హైడ్రోజన్ని అగైన్ మిథైల్ గ్రూప్ తోటి రీప్లేస్ చేస్తే మనకి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇది కూడా ఎసిటిక్ యాసిడ్ నుంచే వచ్చింది కాబట్టి దీన్ని డైమిథైల్ ఎసిటిక్ యాసిడ్ అనేసి చెప్తాం అనమాట. ఇట్లా మనకి నేమింగ్ అనేది ఇస్తాం కార్బాక్సిలిక్ యాసిడ్స్కి. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. Electron and neutron diffraction studies show that all the bonds in the carboxyl carbon atom lie on one plane and are separated from each other by about 120 degrees. This points out that the carboxyl carbon and its two oxygen atoms are in sp2 hybridized state. Thus, the four bonds of the carboxyl carbon are formed as. సో ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ ఇంకా న్యూట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ ఏం చూపిస్తున్నాయి అంటే అన్ని బాండ్స్ కూడా కార్బాక్సిల్ కార్బన్ ఆటంలో ఒక్క ప్లేన్లోనే ఉన్నాయి అని చూపిస్తున్నాయి. అన్ని కూడా ప్రతిదీ కూడా 120 degrees తోటి సపరేట్ అయి ఉన్నట్టు చూపిస్తుంది. సో దిస్ పాయింట్స్ అవుట్ దట్ కార్బాక్సిల్ కార్బన్ అండ్ ఇట్స్ టూ ఆక్సిజన్ ఆటమ్స్, కార్బాక్సిల్ కార్బన్ ఇంకా దాని టూ ఆక్సిజన్ ఆటమ్స్ కూడా sp2 హైబ్రిడైజేషన్లో ఉన్నాయి, sp2 హైబ్రిడైజ్డ్ స్టేట్లో ఉన్నాయనేసి చెప్తాం. సో కార్బాక్సిల్ కార్బన్లోని 4 బాండ్స్ కూడా ఎలా ఫామ్ అయినాయి అనేది ఇప్పుడు చూద్దాం. First one, two sp2 hybridized orbitals of the carboxyl carbon form two sp2 sigma bonds with the two sp2 hybridized orbitals of the two oxygen atoms. సో రెండు sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ది కార్బాక్సిల్ కార్బన్ అనేది రెండు sp2 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి విత్ ద టూ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ది టూ ఆక్సిజన్ ఆటమ్స్. ఆ రెండు ఆక్సిజన్ ఆటమ్స్తోనూ కూడా మనకి సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి, sp2 సిగ్మా బాండ్స్ని. ద థర్డ్ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్
forms one sp2 sp3 sigma bond with an alkyl carbon atom. ఇంకా నెక్స్ట్ బాండ్ అనేది ఏం ఫామ్ అవుతుంది అంటే థర్డ్ sp2 hybridized orbital of carbon forms sp2 sp3 sigma bond with an alkyl carbon atom. alkyl carbon atom తోటి ఆ థర్డ్ sp2 hybridized orbital అనేది ఒక సిగ్మా బాండ్ ని ఫామ్ చేస్తుంది. Next, sp2 orbital of one of the oxygen atoms forms one sp2s sigma bond with the s orbital of the hydrogen atom. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకో sp2 ఆర్బిటాలు ఆక్సిజన్ ఆటమ్ యొక్క sp2 ఆర్బిటాల్ అనేది sp2s సిగ్మా బాండ్ ని ఫామ్ చేస్తుంది. దేనితోటి అంటే s ఆర్బిటాల్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్ తో, హైడ్రోజన్ లో ఉన్న s ఆర్బిటాల్ తోటి అదొక సిగ్మా బాండ్ ని ఫామ్ చేస్తుంది. దస్ ద త్రీ ఆటమ్స్ హ్యావ్ ఫాలోయింగ్ అన్యూజ్డ్ ఆర్బిటాల్స్ ఆన్ దెమ్. సో ఆ మూడు ఆటమ్స్ కి కూడా ఇంకా మనకి అన్యూజ్డ్ ఆర్బిటాల్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కార్బాక్సిల్ కార్బన్ హ్యాస్ p ఆర్బిటాల్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్. సో కార్బాక్సిల్ కార్బన్ కి ఒక p ఆర్బిటాల్ ఉంటుంది, దాంట్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ద హైడ్రాక్సిల్ ఆక్సిజన్ హ్యాస్ 1 sp2 ఆర్బిటాల్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్ పెయిర్ అండ్ ఏ p ఆర్బిటాల్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్ పెయిర్. సో హైడ్రాక్సిల్ ఆక్సిజన్ కి ఒక sp2 ఆర్బిటాల్ ఉంటుంది, దాంట్లో ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది. ఇంకా ఒక p ఆర్బిటాల్ ఉంటుంది, దానిలో కూడా ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ద అదర్ ఆక్సిజన్ has a p orbital having 1 electron and the two sp2 orbitals each having 2 electrons. సో ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ ఉంది కదా, ఆ ఆక్సిజన్ ఆటమ్ కి ఏముంటాయంటే p ఆర్బిటాల్ ఉంటుంది, దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకా రెండు sp2 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఆ రెండు sp2 ఆర్బిటాల్స్ కూడా రెండు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ ద హాఫ్ ఫిల్డ్ p orbital of carbon overlaps with the half filled p orbital of the oxygen to form a pi bond between carbon and oxygen. సో ఆ హాఫ్ ఫిల్డ్ కార్బన్ లో ఉన్న p ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆక్సిజన్ లో ఉన్న p ఆర్బిటాల్ లోనూ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ రెండు హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్స్ కూడా ఓవర్లాప్ అయ్యి మనకి పై బాండ్ ని ఫామ్ చేస్తాయి కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యలో. అడిషనల్లీ ఏ కంప్లీట్లీ ఫిల్డ్ p ఆర్బిటాల్ ఆఫ్ ది హైడ్రాక్సిల్ ఆక్సిజన్ మే ఆల్సో ఓవర్లాప్ విత్ ద p ఆర్బిటాల్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్. This leads to the formation of the delocalized pi electron cloud on carbon and the two oxygen atoms. అడిషనల్ గా ఏంటి అంటే మనకి ఆ కంప్లీట్లీ ఫిల్డ్ p ఆర్బిటాల్ ఆఫ్ ది హైడ్రాక్సిల్ ఆక్సిజన్ లో ఉన్న కంప్లీట్లీ ఫిల్డ్ p ఆర్బిటాల్ కూడా ఓవర్లాప్ అవుతుంది. దేంతో అంటే p ఆర్బిటాల్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్ తోటి. అలా ఓవర్లాప్ అవడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. దేని మీద? కార్బన్ ఇంకా టూ ఆక్సిజన్ ఆటమ్స్ మీద. సో మనకి ఇక్కడ ఇలా స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇక్కడ కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్, కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యలో డబుల్ బాండ్, ఇంకా కార్బన్ కి OH కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. అన్ని కూడా సేమ్ ప్లేన్ లో ఉన్నాయి. కార్బన్ ఆక్సిజన్ ఆటమ్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఎంత యాంగిల్ తో సెపరేట్ అవుతుంది అంటే 120 degrees తోటి సెపరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బాక్సిల్ యాసిడ్స్. థ్యాంక్ యూ.